పిల్లలు, ఒక తెలివైన కాకి కథ మనం ఇప్పుడు చూద్దాం. అనగనగనగా ఒక అడవిలో ఒక కాకి ఎగురుతూ అరుచుకుంటూ వెళుతోంది. కాకి తనలో తను ఇలా అనుకుంటోంది. అబ్బబ్బా! ఈ ఎండ చూస్తే ఇలా మండిపోతోంది. ఎక్కడా ఒక్క నీటి చుక్క లేదు. ఇంకొంచెం దూరం ఎగిరింది. అక్కడ దానికి కూజాలో కొన్ని నీళ్లు కనబడ్డాయి. వాటిని చూడగానే కాకి ఆనందంతో హమ్మయ్య! నా అదృష్టం బావుండి ఇక్కడ కూజాలో నీళ్లున్నాయి. నేను వీటిని తాగుతాను. నా దాహం తీరుతుంది. కూజా మూతి చిన్నగా ఉండడం వలన, కాకి ముక్కు పొడవుగా ఉండడం వలన, నీరు లోపలికి ఉండడం వలన కాకి నీళ్లు తాగలేకపోయింది. అయ్యో! నీళ్లు దొరికాయి కదా అని ఎంతో ఆశపడి తాగడానికి వచ్చానే. లోపలికున్నాయే. అని కాకి బాధపడి ఏదైనా ఉపాయం తోస్తుందేమో అని చుట్టుపక్కల చూసింది. దానికి కొంచెం దూరంలో చిన్న చిన్న గులకరాళ్ళు కనబడ్డాయి. అవి చూసిన వెంటనే ఇప్పుడు నేను ఈ గులకరాళ్ళు ఒక్కొక్కటిగా ముక్కుతో పట్టుకు వెళ్ళి ఆ నీళ్ళన్న కూజాలో వేస్తే నీళ్లు పైకి వచ్చే అవకాశం ఉంది. అలా అనుకున్న కాకి తన ముక్కుతో ఒక్కొక్క గులకరాయిని తీసుకుని వచ్చి నీళ్లున్న కూజాలో వేయడం మొదలెట్టింది. అలా కొన్ని రాళ్ళు వేసేటప్పటికి లోపలికున్న నీళ్లు పైకి వచ్చాయి. అమ్మయ్య! నా ఉపాయం ఫలించి నీళ్లు పైకొచ్చాయి. ఇప్పుడు నేను హాయిగా కడుపు నిండా తాగుతాను. అని అనుకుని కాకి కడుపు నిండా నీళ్లు తాగి దాహం తీర్చుకుని ఆనందంగా ఎగిరి వెళ్ళిపోయింది. పిల్లలు, చూశాం కదా, కాకి తన తెలివితేటలతో అసాధ్యమైన పనిని కూడా సాధ్యం చేసుకుంది. అలాగే మనకి ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన బుద్ధిబలం ఉపయోగించి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలం.